గుడ్ ఈవినింగ్ అండి. మనం ఎంఎల్టీ జాబ్ క్లాసెస్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనం క్లినికల్ బయోకెమిస్ట్రీలో 4th చాప్టర్ అయిన క్లినికల్ బయోకెమిస్ట్రీ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా? అండ్ ఫాలోడ్ బై మనం చాప్టర్ వైజ్గా కూడా దాని యొక్క ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో క్లినికల్ బయోకెమిస్ట్రీ కింద మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చారో చూద్దాం. బేసిక్గా 13 ఇచ్చారు. దీంట్లో ఈ సబ్జెక్ట్లో వచ్చేసి ఫస్ట్ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ కాన్సెప్ట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్స్, బిలిరుబిన్, యూరిన్, రీనల్ క్లియరెన్స్ టెస్ట్, బాడీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఆల్రెడీ మనం ఓజీజీటీ చదువుకున్నాం కదా, దాని గురించి అదన్నట్టు. బ్లడ్ కోయాగులేషన్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి, అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్లాస్మా ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ టైం, ఏపీటీటీ అనేది మనకు ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత లిపిడ్స్ అండ్ లైపోప్రోటీన్ ఎగ్జామినేషన్, దాని యొక్క క్లినికల్ బయోకెమిస్ట్రీ గురించి మనకు అడగడం జరిగింది. దాని తర్వాత ఎంజైమ్స్ అండ్ ఐసో ఎంజైమ్స్ ఇచ్చారు. స్పెసిఫిక్గా ఐసో ఎంజైమ్స్లో ఎల్డిహెచ్, సిపికే, జీజీటీ, ఎస్జీఓటీ అండ్ ఎస్జీపీటీ గురించి అడగడం జరిగింది అన్నట్టు, ఓకేనండి. నెక్స్ట్ హార్మోన్స్, హార్మోన్ అనాలిసిస్లో కూడా మనకు స్పెసిఫిక్గా 17 కీటోస్టిరాయిడ్ అండ్ విఎంఏ అనేది మనకు ఇచ్చారన్నట్టు. దాని తర్వాత వచ్చేసరికి ఇనార్గానిక్ అయాన్ కింద కాన్సెప్ట్స్ కింద బైకార్బోనేట్స్ కానివ్వండి, ఫాస్ఫేట్స్ కానివ్వండి, కాల్షియం, సోడియం, పొటాషియం గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకు అన్నీ తెలిసిందే. దాని తర్వాత బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ గురించి అడిగారు. ఇందులో బైకార్బోనేట్ బఫరింగ్ సిస్టమ్, హెండర్సన్ హెసెల్స్ బ్యాచ్ రియాక్షన్ గురించి, బ్లడ్ pH గురించి, PO2, PCO2, బైకార్బోన్ HCO3 క్యాలిక్యులేషన్స్, నోమోగ్రామ్స్ గురించి ఈ యొక్క క్లినికల్ బయోకెమిస్ట్రీలో సిలబస్ అనేది ఇచ్చారు. అయితే మనం 1 by 1 అని వెళ్తూ ఉన్నాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందరికీ తెలిసిందే యాసిడ్ అంటే ఏంటిది, బేస్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి. అంటే వాళ్ళు ఇచ్చిన మీకు ఈజీగా అర్థం అవడానికి మన మెటీరియల్లో సేమ్ హెడ్డింగ్స్ అనేవి పెట్టాము. ఎందుకంటే కొందరికి ఎలా ఉంటుందంటే కొంత కన్ఫ్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూషన్ రాకుండా ఉండడానికి సేమ్ హెడ్డింగ్స్ కింద, అంటే హెడ్డింగ్స్ అలానే పెట్టాం, ఏం మార్చకుండా, సో ఈజీగా ఉంటుందని. సో దీంట్లో వీళ్ళు బేసిక్గా మనకు అడిగింది ఏంటి, యాసిడ్ బేస్ సాల్ట్స్ అంటే ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్స్ అర్థమై ఉండాలి అన్నట్టు. అయితే మనకి యాసిడ్ అయినా బేస్ అయినా ఏదైనా సరే H+ అయాన్స్ మీద బేస్ చేసుకునే వర్క్ అవుతుందండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్ అంటే ఏంటిది, బేస్ అంటే ఏంటిది, సాల్ట్ అంటే ఏంటిదో కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాని తర్వాత pH అండ్ pH మీటర్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్ అంటే ఏంటి, ఎక్కడైతే ఏ సబ్స్ట్రేట్ అయితే H+ అయాన్ని డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుందో, H+ అయాన్ని డొనేట్ చేయగలుగుతుందో దానిని యాసిడ్స్ అని చెప్పేసి అంటాము, ఓకేనండి? సో నేను యాసిడ్స్ అని చెప్పేసి అంటాము. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి HCl, H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పేసి రెండు కూడా మనకు తెలిసినాయి. నెక్స్ట్ బేస్ని మనం ఏమంటాము, ఆల్కలైన్స్ అని కూడా అంటాము. అయితే దీనికి యాసిడ్కి ఆపోజిటే బేసెస్ ఏముంటుంది, యాసిడ్స్ వచ్చేసి మనకు H+ అయాన్స్ డొనేట్ చేస్తాయి. అదే బేసిస్కి వచ్చేసరికి యాక్సెప్ట్స్ ద హైడ్రోజన్ అయాన్స్, H+ అయాన్స్ని ఏదైతే యాక్సెప్ట్ చేయగలుగుతుందో వాటిని బేసెస్ అని చెప్పేసి అంటాము. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇట్ డొనేట్స్ ద OH అయాన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు వాటర్లో మిక్స్ అయినప్పుడు కూడా ఈ రెండు విషయాలు జరుగుతాయి అన్నట్టు, ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, ఓకే, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది దీని యొక్క ఎగ్జాంపుల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ సాల్ట్ అంటే ఏంటి, ఈ కాంబినేషన్ వల్ల ఏ రెండు కాంపౌండ్స్ అయితే యాసిడ్ బేస్ రెండూ కలిసి న్యూట్రలైజేషన్ రియాక్షన్ ద్వారా ఏర్పడితే దాన్ని బేసిస్ అంటాం. అది న్యూట్రలైజేషన్ రియాక్షన్ బిట్వీన్ ద యాసిడ్ అండ్ బేస్డ్, అండ్ దీనివల్ల ఏర్పడిన మూలకాన్ని మనం ఏమంటాము, సాల్ట్స్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్ NaCl అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు, ఓకేనండి? సో నెక్స్ట్ వన్ దీన్ని యాసిడ్ బేస్ సాల్ట్స్ అనేది మనకు అర్థమైపోయింది. సో నెక్స్ట్
హైడ్రోజన్ అయాన్ కాన్సెప్ట్ అనేది మనకు తెలవాలి. ఫస్ట్ హైడ్రోజన్ అయాన్ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఇన్ ఎ సొల్యూషన్ డిటర్మైన్స్ వెదర్ ఇట్ ఈస్ యాసిడ్ ఆర్ బేస్. అంటే ఆ సొల్యూషన్లో ఉన్న H+ అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్ బేస్ చేసుకొని అది యాసిడా బేసా అని తెలుస్తుంది. మనకు తెలుసు యాసిడ్ అంటే ఏంటిది? H+ అయాన్ని డొనేట్ చేయగలగాలి. బేస్ అంటే ఏంటిది? H+ అయాన్ని రిసీవ్ చేసుకోవాలి, అంటే OH అయాన్ని డొనేట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే H+ అయాన్ని డొనేట్ చేస్తే యాసిడ్, H+ అయాన్ని యాక్సెప్ట్ చేస్తే బేస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని యాసిడ్ని బేస్ని మనం డిటర్మైన్ చేస్తాం అన్నట్టు. ఏంటది? యాసిడ్ ఆల్వేస్ వాటర్లో H+ అయాన్స్ని, యాసిడ్ రిలీజెస్ ద H+ అయాన్స్ ఇన్ అ వాటర్. దట్ మీన్స్ ఇంక్రీజింగ్ ద H+, వాటర్లో H+ అయాన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకేనా? బేసెస్లోకి వచ్చేసరికి ఇదేం చేస్తుంది? OH అయాన్స్ని రిలీజ్ చేస్తుంది, విచ్ can combine with the H+ ion, reducing the H+ ions. H+ ions ని reduce చేస్తుంది. OH మాలిక్యూల్ వెళ్ళిపోయి ఏమవుతుంది? combines with the H+ ions. OH+ ఏమవుతుంది మనకు? H+ ion is equal H2O. 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్, వాటర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇలా దీంట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న H+ అయాన్స్ యొక్క నెంబర్ తగ్గిస్తుంది. అర్థమైందా? అది అన్నట్టు. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద H+ and acidity or basicity of the solution crucial for the determining the pH. అంటే బేసిక్గా ఈ H+ అయాన్కు ప్లస్ అసిడిటీకి బేసిసిటీకి మధ్య ఉన్న రిలేషన్ బట్టే మనం pHని డిటర్మైన్ చేస్తాం అన్నట్టు. సో ఈ pHని ఎక్కడ డిటర్మైన్ చేస్తాం? మనం pH మీటర్లో డిటర్మైన్ చేస్తాము. pH మీటర్లో డిటర్మైన్ చేసినప్పుడు pH మీటర్ అనేది ఎలా ఉంటుంది? మనకు అందరికీ తెలిసిందే pH మీటర్ అనేది ఓ స్టాండ్ ఉంటుంది. స్టాండ్లో ఒకటి గాజుతో తయారు చేయబడిన ఎలక్ట్రోడ్ ఉంటుంది. దాన్ని డిప్ చేసి పెడతాం. దాని తర్వాత దాంట్లో నుంచి వెలాసిటీ అంటే కొంత ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల H+ అయాన్ ఎక్స్చేంజింగ్ అనేది ఐదర్ ప్రొడ్యూసింగ్ అవుతుంది లేదా అబ్జార్ప్షన్ అన్న జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం H+ అయాన్స్ అనేది అది యాసిడా బేసా అనేది చెప్తాం అన్నట్టు. సో ఇక్కడ ఏంటిది? ఇట్ మెజర్స్ ద హైడ్రోజన్ అయాన్స్. pH అనేది హైడ్రోజన్ అయాన్స్ ని మెజర్ చేస్తుంది. ఎక్కడ? సొల్యూషన్ లో. కాబట్టి దీని ఏమంటాం? హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద సొల్యూషన్ గివ్స్ ద ఐదర్ బేసిక్ యాసిడ్ ఆర్ బేస్ అని చెప్తాం. అంటే pH అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం అన్నట్టు. దీని యొక్క pH ని మనం మ్యాథమెటికల్ గా ఎలా చెప్తాం? pH అనేది మైనస్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్స్, మైనస్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ని మనం pH అని చెప్పేసి అంటాం అన్నట్టు. ఈ pH కు స్కేల్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ స్కేల్ ఏంటి? ఇలా ఉంటుందండి. ఇక్కడ 7 ఉంటుంది. 7 అనేది న్యూట్రల్. 7 పైన ఉంటే దీన్ని ఆల్కలైన్ ఆర్ బేస్ అని చెప్పేసి అంటాము. ఈ 7కి కింద ఉంటే ఏమవుతుంది? ఇక్కడ మనం యాసిడ్ అంటాం. యాసిడ్ అని చెప్పేసి అంటాం. ఆల్కలైన్ ఆర్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎలా ఉంటుంది? 6, 5, 4, 3, 2, 1, 0 అని చెప్పేసి ఉంటుంది. అదే ఇక్కడికి వెళ్ళామనుకోండి మనకేమవుతుంది? ఇక్కడ 7 ఉంది కాబట్టి 8, 9, 10, 11, 12, 13, 14 వరకు మనకు ఇక్కడ బేస్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ బేసిస్ చేసుకునే అంటే pHని బేస్ చేసుకునే దాన్ని మనం ఆల్కలైనా యాసిడా అనేది మనం డిటర్మైన్ చేస్తాము. బేసిక్గా మనం రియేజెంట్ ఏదైతే మనం డిస్టిల్ వాటర్ ఏదైతే వాడుతున్నామో, ఇక్కడ మన ల్యాబ్లలో వాడే డిస్టిల్ వాటర్ అంతా కూడా దాని pH ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. దాని pH అంతా కూడా 7 ఉంటుంది. దీని యొక్క యాసిడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? HCl. ఇక్కడికి వచ్చేసరికి NaOH. ఈ రెండు కూడా మనకు యాసిడ్కు ఆల్కలైన్కు మనకు ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకేనా అండి? చూడండి ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా కూడా ఇచ్చాము. సో pH <7 ఉంటే దాన్ని యాసిడ్ అంటాము. దీంట్లో హయ్యర్ H+ అయాన్స్ ఉంటాయి. న్యూట్రలైజ్లో ప్యూర్ వాటర్ ఉంటుంది. బేసిక్లో వచ్చింది అబౌవ్ 7 ఉంటే కనుక దాన్ని మనం బేస్ అని చెప్పేసి చెప్తాము. ఓకేనా? సో నెక్స్ట్, వాట్ ఆర్ ద
కామన్ సబ్స్టెన్సెస్ ప్రజెన్స్ ఇన్ దాట్. సో ఇక్కడ చూసినట్టయితే పిహెచ్ ఆఫ్ కామన్ సబ్స్టెన్సెస్ వచ్చేసరికి మనకు అసిడిక్ సొల్యూషన్, న్యూట్రల్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్స్ అని చెప్పేసి 3 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. అసిడిక్ సొల్యూషన్కి మనకి ఎగ్జాంపుల్గా లెమన్ జ్యూస్ చెప్పొచ్చు, HCl చెప్పుకోవచ్చు, వెనిగర్ చెప్పుకోవచ్చు. వీటన్నిటిని కూడా యాసిడ్ అంటాం. దాని యొక్క pH వచ్చేసి మనకు <2, <3, <3 అనేది మనకు ఉంటుంది. న్యూట్రల్ సొల్యూషన్ అంటే అందరికీ తెలిసిందే, అది 7. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి డిస్టిల్ వాటర్ అవుతుంది. బేసిక్ సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, దాంట్లో more than 7 ఉండాలి. బేకింగ్ సోడా కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, NaOH కావచ్చు, ఇవన్నీ కూడా more than 7 ఉంటాయి కాబట్టి దాన్ని బేసెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ pH మీటర్. నెక్స్ట్ మనకి ఇప్పుడు అంతా pH గురించి బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా pH మీటర్కి వెళ్ళిపోవచ్చు. వాట్ ఈస్ pH మీటర్? pH మీటర్ అనేది H+ అయాన్ని సొల్యూషన్లో ఎన్ని H+ అయాన్స్ ఉన్నాయని చెక్ చేసేదే pH మీటర్. దానికి -లాగరిథం ఆఫ్ H+ అయాన్ అని చెప్పేసి అంటాం pHని. సో ఈ pHని చెక్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ చెక్ చేసేటప్పుడు ఇది ఏముంటుంది, దీంట్లో ఒక ప్రోబ్ ఉంటుంది, ఒక మీటర్ ఉంటుంది. ప్రోబ్ అంటే ఏంటి, మనం ఇందులో సొల్యూషన్లో పెట్టే రాడ్ అంటాం. అది గ్లాస్ రాడ్ ఉంటుంది కదా, అది ప్రోబ్ అంటాం. మీటర్ అంటాం కదా, మీటర్ అంటే ఏంటిది, మనకు గాల్వాన మీటర్లా ఉంటుంది కదా, మనకి ఏంటది బేసిక్గా రీడింగ్స్ చూపిస్తుంది కదా, ఆ రీడింగ్ చూపించే డిజిటల్ మీటర్ని మీటర్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు కూడా దీంట్లో ఉంటాయి అన్నట్టు. అయితే ప్రోబ్ యొక్క పని ఏంటి, ప్రోబ్ ఏం చేస్తుందంటే ఈ ప్రోబ్ అంతా కూడా హైడ్రోజన్ అయాన్ యాక్టివిటీస్ని, అంటే ఎన్ని హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి ఆ సొల్యూషన్లో అనేది ఈ ప్రోబ్ అనేది చెప్తుంది. అదే మీటర్ యొక్క పని ఏంటి, ఈ మీటర్ వోల్టేజ్ని pH రేంజ్గా కన్వర్ట్ చేసి pH రీడింగ్ని మనకు ఇస్తుంది. ఓకేనా? సో ఈ రెండింటి కోఆర్డినేషన్ వల్ల మనకు pH మీటర్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఏదైతే రాడ్ ఉంటుందో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. రాడ్ కింద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది చిన్న రౌండ్గా ఉంటుంది. ఆ ప్రోబ్లో నుంచి మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ నుంచి ఈ ప్రోబ్కి ఎలక్ట్రోడ్ కూడా అటాచ్ అయి ఉంటుంది కదా లోపల. ఆ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందంటే ఆ H+ అయాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అవడం అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బేస్ చేసుకొని H+ అయాన్స్ అనేది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి షిఫ్ట్ అవుతాయి. అలా షిఫ్ట్ అయినప్పుడు లోపల ఎలక్ట్రోడ్ లోపల ఉన్న డిటెక్టర్ ఏదైతే ఉందో అది H+ అయాన్ని మనం డిటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో దాని ద్వారా మనకు pH అనేది వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది వర్క్ చేయడానికి బేసిక్గా మనకి ఏంటి, ఇది వర్క్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. అది ఎలా స్టెప్స్ ఉన్నాయి, ఏం స్టెప్స్ ఉన్నాయంటే 2 విషయాలు. ఒకటి క్యాలిబ్రేషన్, అంటే బీయింగ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ మనకేం తెలియాలి, క్యాలిబ్రేట్ చేసుకోవడం తెలియాలి. సో ఆ స్టెప్స్ ఏంటి, నువ్వు ఏ సొల్యూషన్ చేసినా కానీ ఫస్ట్ క్యాలిబ్రేషన్స్కి అనేది వెళ్ళాలి. క్యాలిబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు క్యాలిబ్రేషన్ సొల్యూషన్స్ అన్ని దొరుకుతాయి. ఆ సొల్యూషన్స్ ఏంటి, టిపికల్గా మనకు వచ్చేసరికి ఒక యాసిడ్ ఉంటుంది, ఒక న్యూట్రల్ ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది. ఆ వాటిని పెట్టి క్యాలిబ్రేట్ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి అంటే ఫస్ట్ pH మీటర్ని ఆన్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ని మనం వదిలేసేయాలి. అంటే ఒక కంపెనీని బట్టి మనకు pH మీటర్ యొక్క స్టెబిలైజింగ్ టైం అనేది కొంత ఉంటుంది. ఆ స్టెబిలైజింగ్ టైంకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం న్యూట్రల్ పెడతాం. న్యూట్రల్ ఎంత మనకు pH 7 pH పెట్టినప్పుడు ఆ 7 అనేది అక్కడ చూపించాలి. 7 చూపించి రీడింగ్లో చూపించినప్పుడు అయితే ఓకే. లేదు అంటే అడ్జస్టింగ్ నాబ్ అనేది మన దాంట్లో ఉంటుంది, దాంతో అడ్జస్ట్ చేసుకుంటాము. అడ్జస్ట్ చేసుకొని దాన్ని 7కి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని మళ్ళీ వాష్ చేస్తాం. ప్రోబ్ని వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాసిడ్ ఇస్తాము. యాసిడ్ యొక్క pH ఎంత మనకి ఇక్కడ 4 అనేది మనకు యాసిడ్ యొక్క pH ఉంది. సో ఈ 4 పెట్టుకొని మనము మళ్ళీ దాని యొక్క pH అనేది చెక్ చేస్తాము. అది కరెక్ట్గా 4 చూపించింది అనుకోండి, అది క్యాలిబ్రేషన్లో ఉన్నట్టు. లేదా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తిరిగి దాన్ని మళ్ళీ చూసుకున్న తర్వాత ఒకసారి 4కి అడ్జస్ట్ అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ, అంటే క్లోజ్ చేసుకోవడం మీన్స్ దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిస్టిల్ వాటర్ యొక్క pHని మళ్ళీ చెక్ చేసుకోవాలి. డిస్టిల్ వాటర్ యొక్క pH చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏం చేయాలంటే బేస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాసిడ్ బేస్ 2-3 టైమ్స్ చేసిన తర్వాత నీకు ఎగ్జాక్ట్ వాల్యూ చూపించడం అనేది చేస్తుంది. అంటే దట్ మీన్స్ అది క్యాలిబ్రేటెడ్ అయ్యిందంటూ. సో వన్స్ ఇట్స్ క్యాలిబ్రేటెడ్
దెన్ గో ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ యువర్ సొల్యూషన్స్. నువ్వు సొల్యూషన్స్ అన్నిటివి కూడా మెజర్ చేయాలి మనం ఇచ్చిన మెజర్స్ని. దీని ద్వారా మనకు యూజ్ అయ్యేది ఏంటంటే బేసిక్గా ప్రిపరేషన్ ఆఫ్ బఫర్స్ సొల్యూషన్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ బఫర్ సొల్యూషన్స్ మనం ఎక్కడ వాడతాము? ఈ బఫర్ సొల్యూషన్స్ అంటే ఎలక్ట్రోఫోరసిస్లో మనం వాడతాము. ఓకేనా? క్రోమటోగ్రఫీ కావచ్చు, ఎలక్ట్రోఫోరసిస్ కాబట్టి ఇక్కడ అన్నిటి కూడా బఫర్స్ మనం వాడతాం కాబట్టి ఎలక్ట్రోఫోరసిస్లో బేసిక్గా వాడతాం. సో దానికి అది యూజ్ అవుతుంది. ఓకేనా? దీన్ని మనం ఎక్కడెక్కడ వాడతాం అంటే ల్యాబొరేటరీస్లో, ఇండస్ట్రీ ప్రాసెస్లో, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో బేసిక్గా ఈ pH అనేది వాడతాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH meter? that is biological system lo pH plays a clearly it shows the biochemical process such as enzyme activity, cellular function తెలుసుకోవడానికి మనం ఈ pH meter ని వాడతాము. అగ్రికల్చర్లో అయితే సాయిల్ pH తెలుసుకోవడానికి, ఇండస్ట్రీలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ ఆఫ్ pHని తెలుసుకోవడానికి, ఫార్మసిటికల్ అంటే బేసిక్గా మనకు ఫార్మసీ మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి, ఫుడ్ యొక్క pH తెలుసుకోవడానికి, బెవరేజెస్ యొక్క pH తెలుసుకోవడానికి ఈ pH అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద pH. ఓకే, ఈరోజు క్లాస్ వచ్చేసి ప్లాస్మా ప్రోటీన్స్, ఫ్రాక్షనేషన్ టెక్నిక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చూద్దాం. అయితే బీయింగ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ వీ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అయితే బేసిక్గా ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఏంటి, అవి ఏంటివి? ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ని ప్లాస్మా ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. బేసిక్గా ఉండే ప్రోటీన్స్ ఏంటంటే ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్ అనేది 3 ఉంటాయి అన్నట్టు. అయితే ఇవి ఏంటి, వీటి ఫంక్షన్స్ ఏంటి అంటే ఫిజియలాజికల్గా మెయింటైన్ ద ఆస్మోటిక్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తుంది. సీరం బ్లడ్ ఆస్మోటిక్ ప్రెషర్, సీరం ప్లాస్మా ఆస్మోటిక్ ప్రెషర్స్ అన్ని మెయింటైన్ చేసేది మన ఆల్బుమిన్, గ్లోబులిన్ అనేవి మెయింటైన్ చేస్తుంటాయి. ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్లో యూజ్ అవుతాయి అండ్ సర్వ్స్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్. ఆల్బుమిన్, గ్లోబులిన్లే కదండి మన లిపిడ్స్గా అటాచ్ అయిపోయి లైపోప్రోటీన్స్ అవుతాయి. ఇలా ట్రాన్స్పోర్టర్స్ కూడా ఇవి వర్క్ అవుతాయి. అయితే వాట్ ఈస్ మీన్ బై ఫ్రాక్షనేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సపరేటింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. సపరేషన్ టెక్నిక్ ఏం సపరేట్ చేస్తాయి? ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రోటీన్స్ని కూడా సపరేట్ చేస్తాయి కాబట్టి దీన్ని ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అని చెప్పేసి అంటామంట. ఎందుకు ఇవి అంటే ఇవి మనకు డయాగ్నోసిస్ చేయడానికి, థెరపటిక్స్కి, రీసెర్చ్కి ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి వీటిని సపరేట్ చేసి మనం చూస్తూ ఉంటాము. సో దీనికోసం చాలా ఏమంటారు టెక్నిక్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. దాని గురించి మనం 1 by 1 మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో అబౌట్ దాట్ మేజర్గా ఉన్న ప్లాస్మా ప్రోటీన్స్ ఏంటి. మేజర్ ప్లాస్మా ప్రోటీన్స్ వచ్చేసి ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్ అని చెప్పేసి మనకు 3 మేజర్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ఈ మేజర్ ప్లాస్మా ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇప్పుడు ఆల్బుమిన్ వచ్చేసి మెయింటైన్ ద కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. యాక్ట్స్ యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్ గా ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ గ్లోబులిన్కి వచ్చేసరికి గ్లోబులిన్ అనేది మనకు 3 టైప్స్ ఆఫ్ గ్లోబులిన్స్ ఉన్నాయి. ఆల్ఫా గ్లోబులిన్స్, బీటా గ్లోబులిన్స్ అండ్ గామా గ్లోబులిన్స్ అని చెప్పేసి 3 ఉన్నాయి. ఈ 3టికి కూడా సపరేట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా గ్లోబులిన్ చూసుకుంటే దీని యొక్క ట్రాన్స్పోర్ట్స్ అండ్ ప్రొటెస్టివ్ ఇన్హిబిషన్ అనేది మనకు దీంట్లో చూడొచ్చు. అదే బీటా గ్లోబులిన్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అండ్ వీటికి ఏముంది, ఇమ్యూన్ సిస్టమ్ కాంపోనెంట్గా ఇవి వర్క్ అవుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. గామా గ్లోబులిన్కి వచ్చేసరికి వీటిని ఏమంటాం? ఇమ్యునోగ్లోబులిన్స్ అని చెప్పేసి అంటాము. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఇమ్యూన్ రెస్పాన్స్లో మనకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఫైబ్రినోజన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటాయి. ఆ ఫైబ్రినోజన్ అనేది ఏంటిది? మనకన్నీ తెలుసు. ఫైబ్రినోజన్ అంటే ఎప్పుడైతే కట్టితే బ్లడ్ వస్తుందో, బ్లడ్లో ఎక్కడ క్లాట్ అవుతుందో దేని ద్వారా? ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి మనకు బ్లడ్ క్లాటింగ్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్తాం అన్నట్టు.
సో ప్లాస్మా ప్రోటీన్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ వచ్చేసరికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. 1 by 1 మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఈజ్ సాల్టింగ్ అవుట్ టెక్నిక్ అని చెప్పేసి అంటాము. సాల్టింగ్ అవుట్ టెక్నిక్ అంటాము. దీంట్లో అమోనియం సల్ఫేట్ ప్రిసిపిటేషన్ టెక్నిక్, అమోనియం సల్ఫేట్ ద్వారా ప్రిసిపిటేట్ చేస్తాము. ప్రిసిపిటేట్ చేసి సాల్టింగ్ అవుట్ చేస్తాం. ఏం చేస్తాము? ప్రోటీన్ ప్రిసిపిటేట్ అవుట్ ఆఫ్ సొల్యూషన్ ఎట్ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్సెస్ ఇన్ సాల్యుబిలిటీ. ఈ ప్రిన్సిపల్ మీద మనకు ఉంటుంది. అంటే ప్రోటీన్స్ ప్రిసిపిటేట్ అవుతాయి. ఎలా అవుతాయి? హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఇవన్నీ ప్రోటీన్స్ అన్ని ప్రిసిపిటేట్ చేస్తే దాన్ని అమోనియం సల్ఫేట్ ప్రిసిపిటేషన్ అని చెప్పేసి అంటాము. వాట్ ఈస్ మీన్ బై ప్రిసిపిటేషన్ హియర్? అంటే ప్రిసిపిటేషన్ అంటే ఏంటిది? ప్రిసిపిటేట్ అంటే మొత్తం అంతా కూడా స్ట్రక్చర్ని కోల్పోవడం అన్నట్టు, అమైనో యాసిడ్స్గా ఏర్పడతాయి అన్నట్టు, అంటే ముద్దగా ఏర్పడడం. ఓకే, లైక్ దాట్. ఓకే, సో ప్రొసీజర్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? అమోనియం సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మాకు సెలెక్టివ్ ప్రిసిపిటేషన్ ప్రోటీన్స్ కోసం మనం దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఆల్బుమిన్ ఫర్ ఇన్స్టాన్స్ ఇన్సాల్యుబుల్ ఎట్ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ వైల్ గ్లోబులిన్స్ ప్రిసిపిటేట్ ఎట్ లో కాన్సన్ట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్ చేసుకొని అవి ప్రిసిపిటేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బుమిన్ యొక్క మనకు మాలిక్యులర్ వెయిట్ ఎంత? 60,000 డాల్టన్. 60,000 డాల్టన్ కాబట్టి అంటే పెద్దది. సో దాని యొక్క ఆల్బుమిన్ అంటే ఏంటి? నథింగ్ బట్ అన్ని అమైనో యాసిడ్స్ కూడా కలిసి ఉంటాయి. దాన్ని మనం అమైనో యాసిడ్ బ్రేక్ డౌన్ చేయాలి. ఎలా బ్రేక్ డౌన్ చేస్తాం? ఎక్కువ అమైనో సల్ఫేట్ అమోనియం సల్ఫేట్ యాడ్ చేయడం వల్ల ఆల్బుమిన్ అనేది ఫస్ట్ ప్రిసిపిటేట్ అవుతుంది అన్నట్టు. అంటే ఫస్ట్ కాదు, ఎక్కువగా యాడ్ చేసినప్పుడు. అదే గ్లోబులిన్ చేసామనుకోండి, గ్లోబులిన్కి వచ్చేసరికి గ్లోబులిన్లో తక్కువ సాల్ట్ యాడ్ చేసిన, అమోనియం సల్ఫేట్ సాల్ట్ యాడ్ చేసినా కానీ అది ఈజీగా ప్రిసిపిటేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ఆల్బుమిన్ని గ్లోబులిన్ని మనం చేస్తాం. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంది? సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా మనం దీన్ని సపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. లిమిటేషన్ ఎంతవరకు? లో సొల్యూషన్ మే బి రిక్వైర్డ్ ద సబ్సిక్వెంట్ ప్యూరిఫికేషన్ స్టెప్స్ అనేది మనకు ఉంటాయి. అంటే దాని తర్వాత ప్రిసిపిటేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సపరేషన్ టెక్నిక్స్ అనేవి మనకు మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే దీని యొక్క లిమిటేషన్. అదే నెక్స్ట్ వచ్చేసరికి కోల్డ్ ఇథనాల్ ప్రిసిపిటేషన్ టెక్నిక్ అని చెప్పేసి అంటాము. ఈ టెక్నిక్ లో మనం ఏం చేస్తాము అంటే దీన్ని కోహాన్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ అని చెప్పేసి చెప్తుంటాము. దీంట్లో ప్రిన్సిపల్ ఏంటి? ఇక్కడ డిఫరెంట్ ప్లాస్మా ప్రోటీన్స్ హ్యావ్ varying solubility in ethanol at cold temperature, pH and ionic strengths. ఏంటి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు? ప్రతి ఒక్క ప్రోటీన్కు సపరేట్ అయిన pH వల్ల, దాని యొక్క pH వల్ల లేదా ప్రతి అంటే మనకి ఇప్పుడు సింపుల్గా మనకి తెలియాల్సింది ఏంటంటే బేసిక్గా ప్రోటీన్స్ అనేది మేడప్ ఆఫ్ విత్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే అమైనో గ్రూప్ ఉంటుంది, యాసిడిక్ గ్రూప్ ఉంటుంది. రెండు కూడా కార్బాక్సైల్ గ్రూప్ ఉంటుంది, అమోనియా గ్రూప్ కూడా, రెండు కూడా ఉంటాయి కాబట్టి అమైనో యాసిడ్ అని చెప్పేసి అన్నాం. అంటే దానికి ఎంతో కొంత pH అనేది ఉంటుంది. దానివల్ల ఆ అమైనో యాసిడ్స్ వల్ల ఉన్న pH వల్ల ఈ ప్రోటీన్ కూడా ఎంతో కొంత pH అనేది వస్తుంది. అయితే ఆ pH బేస్ చేసుకొని లేదా కొంచెం టెంపరేచర్ బేస్ చేసుకొని లేదా అయాన్స్ H+ అయాన్స్ కావచ్చు, OH- అయాన్స్ కావచ్చు, ఈ స్ట్రెంత్ వల్ల బేస్ చేసుకొని దాన్ని ఇథనాల్ యాడ్ చేయడం వల్ల ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రోటీన్ని మనం సపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది. ప్రొసీజర్ ఏంటి అంటే ప్లాస్మాని తీసుకోవాలి అండ్ ఇథనాల్ని మనం sub-zero temperature under controlled condition of pH and ionic strength separate the protein into distinct fractions గా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ప్రొసీజర్ అన్నట్టు. దీనికి యాడ్ చేసుకొని అన్ని టెంపరేచర్ 0 ఉండాలి, pH 0 ఉండాలి, ionic strength 0 ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని సపరేట్ ప్రోటీన్ అనేది సపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? బేసిక్గా ప్రిపేర్ క్లినికల్ గ్రేడ్ హ్యూమన్ సీరం albumin and immunoglobulin. Commonly used to prepare clinical grade human serum ni prepare cheyadaniki, human serum albumin prepare cheyadaniki, immunoglobulin prepare cheyadaniki ee techniques use chestamu. Dini yokka advantage edante
హై ఈల్డ్ ఆల్బుమిన్ అండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని యొక్క లిమిటేషన్స్ ఎంతవరకు ఉంటాయంటే దీనికి కూడా సపరేట్ చేసుకోవాలంటే స్పెసిఫిక్గా మనకు దీని యొక్క టెక్నిక్స్ అనేది కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, ల్యాబొరేటరీ ఇంటెన్సిటీ అనేది కంపల్సరీగా కావాలి. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలిసినది క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ అంటే ఏంటిది? ఇది కూడా ఒక సపరేషన్ టెక్నిక్. ఈ సపరేషన్ టెక్నిక్లో బేసిక్గా కాన్సన్ట్రేషన్ అంటే మాలిక్యూల్ యొక్క సైజు, షేప్, దాని యొక్క యాక్టివిటీస్ వెయిట్ బేస్ చేసుకొని ఇది మూవ్ అవుతుంది అన్నట్టు. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కు మూవ్ అవుతుంది. అబ్జార్ప్షన్ కెపాసిటీ ద్వారా మూవ్ అవుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీ ద్వారా మూవ్ అయ్యేటప్పుడు మనకు తెలుసు గుండ్రంగా ఉన్నాయి, ఫాస్ట్గా ముందుకు వెళ్తాయి. కొంత గుండ్రంగా లేని ఏం చేస్తాయి, కొంత స్లోగా వెళ్తుంటాయి. అంటే ఈ బేసిస్లోనే క్రోమటోగ్రఫీ అనేది వర్క్ చేస్తుంది. ఆ క్రోమటోగ్రఫీ బేస్ చేసుకొని మనం ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో బేసిక్గా యూజ్ చేసేది అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అనేది చూస్తాము. దీని యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి సపరేట్స్ ద ప్రోటీన్ బేస్డ్ ఆన్ ద చార్జ్ డిఫరెన్స్ బేస్ చేసుకొని దీని అయాన్ ఎక్స్చేంజింగ్ క్రోమటోగ్రఫీలో చేస్తాము. ప్రొసీజర్ వచ్చేసి ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ ప్లేస్డ్ పాస్డ్ త్రూ ద కాలమ్ కంటైన్ ద చార్జ్ రిసైన్ అండ్ ప్రోటీన్స్ విత్ అపోజిట్ చార్జ్ బైండ్స్ టు ద రిసైన్ వైల్ అదర్ పాసెస్ త్రూ. అంటే సింపుల్. ఇక్కడ ఇప్పుడు సీరం ఏం చేస్తాము, ఒక కాలం అంటే ఇట్లాంటి ఒక రౌండ్గా ఉండే క్రోమటోగ్రఫీ కాలం ద్వారా మనం సొల్యూషన్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఈ కాలంకి ఏదైతే ఉందో ఇది చార్జ్ కాలం కంటైన్స్ ద చార్జ్ రిసైన్ అనేది ఉంటుంది. అంటే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి అంటే ఇప్పుడు ప్లస్ అయాన్స్ మైనస్ కత్తుకుంటాయి, మైనస్ అయాన్స్ ప్లస్ కత్తుకుంటాయి కదా, అలాంటి చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. ఆ చార్జ్డ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అతుక్కుంటాయి. ఈ చార్జ్డ్ అయాన్స్ అనేవి కూడా పర్టికులర్ అంటే స్పెసిఫిక్గా మాత్రమే అతుక్కుంటాయి, మిగతా అని కూడా పాస్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి హై రిజల్యూషన్ కెన్ ప్యూరిఫై స్పెసిఫిక్ ప్రోటీన్ టైప్ సపరేట్ చేయడానికి అయాన్ ఎక్స్చేంజ్ యూజ్ చేస్తాము. అండ్ లిమిటేషన్స్ వచ్చేసరికి సేమ్ రిక్వైర్డ్ ఆప్టిమల్ Sok saya